Hi students, welcome to our physics class now. So in this hour what we are going to discuss is 10th class physical science public examinations 2023. So most important drawings or diagrams to be practiced for better score in science from physics part and chemistry part. So in physics part most important diagrams are draw the different types of lenses in 4th chapter students. Refraction of light at curved surfaces. So different types of lenses: convex lens, concave lens, plano-convex lens, plano-concave lens, concavo-convex lens, convexo-concave lens. So different types of lenses are there. Next to question number 13 in page number 84 in 4th chapter. So this is a ray diagram. Draw the ray diagram to show the formation of image by the convex lens when the object is placed at 2f2 and also between f2 and optic center. Most important diagram. So this year, so I am expecting this diagram, two diagrams. So in the question number 13, two diagrams are there. One is object placed at 2f2 one case, another one is between f2 and optic center. Next, in addition to this, you want to practice figure number 15 in the page number 74, figure number 16 in the page number 74. So 15 and 16. Figure number 18, this is a figure number 18 students. Figure number 18 in the page number 75. Unexpected diagram this is. So don't forget practicing this. So draw the formation of image by the concave lens. ఇంతవరకు వచ్చేసి కాన్కేవ్ లెన్స్ పైన ఒకసారి కూడా అడగలేదు. సో కాన్కేవ్ లెన్స్ ను మనం నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ షార్ట్ డయాగ్రామ్స్. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయి: ఎలక్ట్రిక్ మోటార్, ఏసీ జనరేటర్ అండ్ డిసి జనరేటర్. క్వశ్చన్ ఆన్సర్స్ తో పాటు డయాగ్రామ్స్ కూడా ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇవి రెండు, ఇది అలాగే ఇది మనకు 4 మార్క్స్ 8 మార్క్స్ కు అవకాశాలు ఉంటాయి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవి చిన్నవి మనకు 2 మార్కులు కూడా రావచ్చు. సో ఓమ్స్ లా సర్క్యూట్ డయాగ్రామ్. సో జనరల్ గా ఓమ్స్ లా వెరిఫికేషన్ ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ మనకు వచ్చేసి 8 మార్క్స్ వస్తూ ఉంటుంది లేదా 4 మార్క్స్ వస్తుంది. దాని సర్క్యూట్ డయాగ్రామ్ వేసి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఆ సర్క్యూట్ ఓన్లీ డయాగ్రామ్. సో మనకు ఎగ్జామ్ లో 2 మార్క్స్ అడిగేటువంటి చాప్టర్ ఉంటుంది, ఎలక్ట్రిక్ కరెంట్ 9th చాప్టర్. అలాగే ఓమిక్ నాన్ ఓమిక్ కండక్టర్స్ సంబంధించి గ్రాఫ్స్ ఉన్నాయి ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్. సో ఆ రెండు గ్రాఫ్స్ కూడా మీరు చూసుకోవాలి. ఒకటి లీనియర్ వస్తుంది, ఒకటి కర్వ్డ్ వస్తుంది. సో గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ V అండ్ I, పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా. తర్వాత ట్రై దిస్ క్వశ్చన్ నంబర్ 4 పేజ్ నంబర్ 207 ఎలక్ట్రిక్ కరెంట్ లోనే మనకు ఇంప్రూవ్ లెర్నింగ్ క్వశ్చన్స్ తర్వాత ట్రై దీస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ట్రై దీస్ టాపిక్ లో క్వశ్చన్ నంబర్ 4 పేజ్ నంబర్ 207 ఇది కూడా సర్క్యూట్ డయాగ్రామే. యూజింగ్ బ్యాటరీ, ట్యాప్ కీ, వైర్, కనెక్టింగ్ వైర్ యూజ్ చేసి సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసిన అమ్మీటర్ తో. సో అది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఎలక్ట్రిక్ మోటార్, ఏసీ జనరేటర్ అండ్ డిసి జనరేటర్. సో ఇవి మనం, సో మీరు పెన్సిల్ వాడదు డయాగ్రామ్ వేసేటప్పుడు. సో ఆర్డినరీ పెన్సిల్ బాగా నీట్గా థిక్గా బౌండరీ లైన్తో చుట్టూ డయాగ్రామ్ చుట్టూ బౌండరీ లైన్ నుండి నీట్గా లేబుల్స్ అని రాస్తే మనకు మంచి స్కోర్ అనేది వస్తుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ పార్ట్లో ఏమేమి డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయో చూద్దాం. సో ఇన్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్, ఇది సెకండ్ చాప్టర్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్. ల్యాబ్ యాక్టివిటీ డయాగ్రామ్ పేజ్ నంబర్ 22, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో draw the diagram to show the reaction between zinc and hydrochloric acid or metal and acid to produce H2 gas. So diagram. Next question number 11 page number 44. ఇది రెండు రకాలుగా అడగవచ్చు. So draw the diagram showing acid solution in water conducts electricity. Acid solution అంటే HCl తీసుకుంటాం. ఒక్కొక్కసారి యాసిడ్ బదులు బేస్ అడుగుతారు. డ్రా ద డయాగ్రామ్ టు షో
ద బేస్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అంటే సేమ్ డయాగ్రమే. యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ అంటే అక్కడ లేబుల్స్ లో మనం HCl రాస్తాం. బేస్ సొల్యూషన్ ఇన్ వాటర్ అన్నప్పుడు మనం ఈ బేస్ ని NaOH అని రాస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ pH స్కేల్ షార్ట్ ఆన్సర్స్ కి ఇంపార్టెంట్. సో బాగా చూసుకోండి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో వస్తే s ఆర్బిటాల్ 1 మార్క్ డయాగ్రామ్, p ఆర్బిటాల్స్ 3 px py pz 3 draw the diagrams of p orbitals or boundary lines of p orbitals అన్న మనం అలాగే d orbitals. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ d orbitals 5 d orbitals ఉంటాయి. ఆ d orbitals 5 బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మాయిలర్ చార్ట్ డైరెక్ట్ గా అయితే మాయిలర్ చార్ట్ అంటే డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మాయిలర్ చార్ట్ అనొచ్చు, లేకపోతే డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్ టు బి ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ అనొచ్చు. సో అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్ టు బి ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ అన్న ఒకటే, మాయిలర్ చార్ట్ అన్న ఒకటే. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ డయాగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫిగర్ నంబర్ 1 పేజ్ నంబర్ 112. సో డోంట్ ఫర్గెట్ ప్రాక్టీసింగ్ దిస్. అండ్ దిస్ వన్ ఆల్సో it is also important one, electromagnetic spectrum figure number 2 page number 113. so మర్చిపోదు figure number 2 page number 113 electromagnetic spectrum most important students. next short answers లో వచ్చేసి shapes of molecules. సో ఈ మాలిక్యూల్స్ అనేది మీరు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇది 2 మార్క్స్ ఎక్కువ అడుగుతుంటాడు. మీథేన్ మాలిక్యూల్, అమ్మోనియా మాలిక్యూల్, H2O molecule, BeCl2 molecule, BF3 molecules. Most important one, their shapes, bond angles. So మీరు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇది క్వశ్చన్ ఆన్సర్స్ ఆల్రెడీగా చెప్పాను. సో షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఇంపార్టెంట్. ట్రిపుల్ బాండ్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్ క్వశ్చన్ ఆన్సర్ తో పాటు నేర్చుకొని ఉంటారు. ఒక్కొక్కసారి ఓన్లీ డయాగ్రామే రావచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ ఇన్ N2 molecule. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్ ఇన్ O2 మాలిక్యూల్. క్వశ్చన్ ఆన్సర్ తో పాటు డయాగ్రామ్ కూడా నేర్చుకుంటారు. ఓన్లీ డయాగ్రామ్ అయినా రావచ్చు, ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డయాగ్రామ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో మనకు వచ్చేసి ఇవి కెమికల్ బాండింగ్ చాప్టర్ లో ఇవి రెండు. రివర్బరేటరీ ఫర్నేస్, ఫ్లోటేషన్ ప్రాసెస్ డయాగ్రామ్, మ్యాగ్నెటిక్ సెపరేషన్ డయాగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి 8 మార్క్స్ వరకు రావచ్చు స్టూడెంట్స్. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 24 ఇన్ పేజ్ నంబర్ 289 లాస్ట్ యూనిట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. మీథేన్, ఈథేన్ మాలిక్యూల్ C2H6 మాలిక్యూల్ యొక్క డాట్ స్ట్రక్చర్. సో ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తూ మనం డయాగ్రామ్ ని గీసేటువంటిది. సో డ్రా ద ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆర్ షేప్ ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్ C2H6. its question number is 24 in improved learning questions and page number is 29. అలాగే సోప్ మాలిక్యూల్ కూడా అడగొచ్చు, మిసెల్లీ డయాగ్రామ్ కూడా అడగొచ్చు. షార్ట్ ఆన్సర్స్ బాగా చూసుకోవాలి. ఇవి మనకు డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి స్టూడెంట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, డోంట్ ఫర్గెట్. సో ప్రాక్టీసింగ్ ఆల్ దిస్. సో తర్వాత ఎగ్జామ్ లో మీరు డ్రా చేసేటప్పుడు పెన్సిల్ వాడద్దు. సో నార్మల్ పెన్సిలే యూజ్ చేయండి. బాగా థిక్గా ఉండాలి డయాగ్రామ్. డయాగ్రామ్ చుట్టూ బౌండరీ లైన్ నీట్గా స్కేల్ యూజ్ చేసి డబల్ బౌండరీ లైన్ వేయండి. తర్వాత లేబుల్స్ నీట్గా స్కేల్తో లైన్ గీస్తూ ఒకటే లెవెల్గా లేబుల్స్ రాస్తే డయాగ్రామ్ బ్యూటిఫై అవుతుంది. తర్వాత మార్క్స్ అనేవి మిస్ కావు. సో ప్రాక్టీస్ బెటర్. తర్వాత మనము నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో అవి కూడా తొందరలో అప్లోడ్ చేయబోతాయి. సో దట్స్ ఆల్. విష్ యూ ఆల్ ద బెస్ట్.